అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. మరి ద్వితీయోపదేశకాండ 14వ అధ్యాయం మొదటి వచనంలో నీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి చాలామంది హైబ్రో చేసుకోవడం, హెయిర్ కటింగ్స్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు వాటికి ఇష్టపడతలేడు. ఏలైనగా ఆయన మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠిత జనముగా మీరు ఉన్నారని చెప్తున్నాడు. అదే కాకుండా సమస్త జనముల కంటే, మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే కూడా మిమ్మల్ని విశేషముగాను తనకు స్వకీయ జనముగాను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాడని దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం వల్ల ఎంతోమంది వాక్యాలు చదువుతూ ఉంటారు, కానీ వాటిని అనుసరించే విధంగా ఉండరు. వాటిని ఏదో నామకార్థంగా చదవాలి కాబట్టి చదువుతున్నారు, కానీ సూటిగా ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు బ్యూటిషియన్కి వెళ్ళినావేమో, మరి హెయిర్ కటింగ్స్ కానీ చెప్పి, హైబ్రోస్కి అని చెప్పి బ్యూటిషియన్తో వెళ్ళి అక్కడనే మరి మీ సమయం అంతా వృధా చేసుకుంటున్న దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదని చెప్తున్నాడు. మీ జీవితాన్ని సరిచేసుకొని మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలని దేవునితోటి ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.